నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే, రేపు 23వ తారీఖున తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారికి అంగప్రదక్షిణ టికెట్లని టీటీడీ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఇది మనకి జూన్ నెలకు సంబంధించి బట్టి కోట. అదే రోజున మనకి 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్కి కూడా అకామిడేషను అదేవిధంగా దర్శన టికెట్లు కూడా టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది కూడా మనకి జూన్ నెలకు సంబంధించిన కోట. అదే రోజున అంటే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కోట కూడా రేపు మనకి 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇది కూడా మనకి జూన్ నెలకు సంబంధించిన కోట. మనకి ఇందులో అంగప్రదక్షిణ టికెట్లు అంటే మనకి టోటల్గా ఫ్రీ అండి, ₹1 కూడా మనకు కట్టనవసరం లేదు. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం.ఏపీ.జీఓవి.ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 2 వరకు కూడా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. అంగప్రదక్షిణ అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం చుట్టూ కూడా పొడుకుని పొర్లు దండాలు పెట్టడాన్ని అంగప్రదక్షిణ అంటారండి. ఇది తిరుమల కొండపైన మనకు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది, శుక్రవారం రోజు తప్ప. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో అంగప్రదక్షిణలో అయితే మనకి ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయం అంటే ఆనంద నిలయం బంగారపు వాకిట్లు అంటారు కాబట్టి దాని చుట్టూ కూడా పొడుకుని పొర్ల దండాలు పెట్టడానికి లేడీస్ని ముందు పంపించడం జరుగుతుంది. దాని తర్వాత మగవారిని పంపించి ఈ యొక్క అంగప్రదక్షిణలో పాల్గొనడానికి, తర్వాత అంగప్రదక్షిణ అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అయితే పంపించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదే రోజు మనకి 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ అంటే ₹10,000 దర్శన టికెట్ అండి. దీన్నే శ్రీవాణి టెస్ట్ డోనర్స్ అంటారు. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అని. దీనికి ₹10,000 ఎవరైతే డొనేషన్ చేస్తారో ఇలాగ డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులకి వాళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో విఐపి బ్రేక్ దర్శనం అన్నది కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అంటే అదనంగా ₹500 వీళ్ళకి కట్టి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నటువంటి తీర్థ ప్రసాదాలు కూడా ఆ రోజున అక్కడ ఏముంటాయి వెళ్తున్నటువంటి భక్తులకు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే అంటపండు అయితే అంటపండు, స్వామివారి యొక్క తీర్థం ఇవన్నీ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. స్వామివారిని ఇంచుమించుగా ఒక 5 నిమిషాల నుండి ఒక 10 నిమిషాల వరకు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే జయ విజయాల దగ్గర నుండి మొదలుపెట్టి స్వామివారి యొక్క ప్రధాన ఏంటంటే ఆలయం ఏదైతే ఉందో మొదటి గడప అంటారో అక్కడ వరకు కూడా నడుచుకుంటూ వెళ్తాం కాబట్టి స్వామివారిని అంతసేపు మనం దగ్గరగా చూడడానికి అవకాశం ఉండేటువంటి సేవల్లో ఈ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోట అన్నది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కోట. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్వామివారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకుందాం జీవితంలో ఒకసారైనా అని భావిస్తున్నటువంటి భక్తులకైతే ఇది ఒక చాలా మంచి అవకాశం అండి. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ఇది మనకి జూన్ నెలకు సంబంధించినటువంటి కోట అని టీటీడీ అయితే రేపు 23వ తారీఖున ఉదయం 11 గంటలకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి అదే రోజున అకామిడేషన్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అకామిడేషన్ అయితే ₹1000 విఐపి రూమ్ అయితే వీళ్ళకి కేటాయించడం జరుగుతుంది. టోటల్గా ఈ సేవకు అవుతున్నటువంటి కాస్ట్ చూసుకున్నట్లయితే ₹10,000 శ్రీవాణి టెస్ట్కి డొనేషన్ చేసిన తర్వాత ₹500 బ్రేక్ దర్శనం అన్నది మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అదనంగా అకామిడేషన్ అన్నది మనకి ₹1000 అకామిడేషన్ అన్నది కూడా విఐపి రూమ్ మనకి కేటాయించడం జరుగుతుందండి. ఇలా టోటల్గా చూసుకుంటే ₹11,500 మనకి ఈచ్ పర్సన్కి అంటే ఒక్క పర్సన్కి మాత్రమే అండి. ఎవరైతే డొనేషన్ చేశారో వీళ్ళు మాత్రమే స్వామివారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి టీటీడీ అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఒకవేళ అకామిడేషన్ కనుక మీకు ₹1000 అకామిడేషన్ అన్నది బుక్ చేసుకోవడం మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో అయితే అకామిడేషన్ అన్నది తీసుకోవచ్చు. అక్కడైతే ₹50 దగ్గర నుంచి ₹100, ₹1000 వరకు కూడా మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అయితే దొరుకుతుంటాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నటువంటి అన్ని సేవల్లో కూడా ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా మీరు పట్టుకు వెళ్ళాలండి. తర్వాత టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా ఆధార్ కార్డు అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిత్రులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి
సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కోటా కూడా రేపు జూన్ నెలకు గాను రేపు మధ్యాహ్నం 3 గంటలకి అయితే విడుదలవుతుందండి. సీనియర్ సిటిజన్లు అంటే 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. 65 సంవత్సరాలు ఎవరైతే వచ్చారో వీళ్ళని సీనియర్ సిటిజన్ల కింద టీటీడీ అయితే క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మీకు సంబంధించిన బట్టి ఏజ్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు సరిపోతుందండి. తర్వాత 50 సంవత్సరాలు పైబడినటువంటి ఒక వ్యక్తిని అంటే భర్తను కానీ భార్యని కానీ ఈ సేవకి కూడా తోడుగా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఈ టికెట్లు కూడా మీరు టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం.ఏపీ.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. సెకండ్, ఫిజికల్ ఛాలెంజ్ కోటా అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన బట్టి మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డుని అప్లోడ్ చేసి మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు కూడా ఒక పర్సన్ తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఇద్దరికి కూడా జూన్ నెలకు సంబంధించిన కోటా అని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.